అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో తరతరాలుగా వస్తున్న మన సంప్రదాయాలను మనం మర్చిపోతున్నాం అనే విషయం గురించి ఈరోజు క్రింది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు నా వీడియోకి అయితే ఒక చిన్న లైక్తో నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సోమవారం నాడు తలకు నూనె రాయరాదు, ఒంటి కాళ్ళపై నిలబడరాదు, మంగళవారం పుట్టింటి నుండి కూతురు అత్తవారింటికి వెళ్ళరాదు, శుక్రవారం నాడు కోడలు పుట్టింటికి పంపరాదు, గుమ్మడికాయ ముక్కలను ఇంటికి తేవాలి, ఇంటి లోపల బోర్లు కత్తిరించకూడదు, మధ్యాహ్నం తులసి ఆకులు కోయరాదు, స్థూరాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చరాదు, తల దువ్వరాదు, పెరుగును ఉప్పును అప్పు ఇవ్వరాదు, భోజనం మధ్యలో లేచిపోరాదు, గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు, ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇల్లు ఊడ్చరాదు, గోడలకు పాదం మానించి పడుకోరాదు, విరిగిన గాజులు వేసుకోరాదు, నిద్ర లేచిన తర్వాత పడుకున్న చాపను మడిచిపెట్టాలి, చేతి గోళ్లను కొరకరాదు, అన్నా తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు, సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు, భోజనం తర్వాత చేతిని ఎండబెట్టవద్దు, కాళ్ళు కడిగేటప్పుడు మడిమలను మర్చిపోరాదు, ఇంటి గడపపై కూర్చోరాదు, తిన్న తక్షణమే పడుకోరాదు, పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని కాళ్ళు చాపుకొని కూర్చోరాదు, రాత్రి భోజనం తర్వాత పళ్ళెం కడుక్కోవాలి, ఎంగిలి చేతితో వడ్డించరాదు, అన్నం కూర వండిన పాత్రలో తినరాదు, ఇంటికి వచ్చిన ఆడపిల్లకు ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు, ఇంటి లోపలికి చెప్పులు షూలు ధరించి రాకూడదు, దేవాలయాల్లో చెప్పులు పోతే మర్చిపోండి, వేరే వాళ్ళది వేసుకొస్తే దారిన పోయే దరిద్రం ఇంటికి తెచ్చినట్లే, జంతువులకు పాచిపోయిన పదార్థాలు పెట్టకండి, ఒకరు వేసుకున్న బట్టలు ఆభరణాలు మరొకరు ధరించరాదు, శనివారం ఉప్పు నూనె కొని తేరాదు, భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని అడుక్కొని బిచ్చగాళ్ళు కాకండి, అర్హులకు మాత్రమే దానం చేయండి, ఇతరులను అనవసరంగా విమర్శించడం, మిమ్మల్ని మీరు పొగుడుకోవడం మానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.